99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అక్లూరు గ్రామంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1994 సంవత్సరంలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన ప్లాట్లను కట్టుకునే స్తోమత లేనందున ఇల్లు కట్టుకోలేకపోయామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడంతో ఇల్లు కట్టుకోవడానికి మాకు ఇచ్చిన ప్లాట్లలో ఇల్లు కట్టుకుందామని వెళ్తే అక్లూరు గ్రామ మాజీ ఉప సర్పంచ్ జైడి నాగదర్, ఎర్రోల గంగాధర్ ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను కబ్జా చేసుకున్నారని బాల్కొండ నియోజకవర్గ అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షులు జిన్నా జనార్దన్ ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లలో టెంట్ వేసుకొని మా ప్లాట్లు మాకు ఇవ్వాలని నిరసన తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను తిరిగి మాకు కేటాయించాలని ఆర్డీఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. చెప్పు. నిజామాబాద్ జిల్లా మరి వేల్పూర్ మండలం అక్లూరు గ్రామం 1994 సంవత్సరంలో ఇల్లు స్థలాలు ఇప్పించడం జరిగింది. అప్పుడు నేనే కష్టపడ్డాను, ఇప్పించాను. 30 సంవత్సరాల ముందు ఇంచుమించు. అప్పటి నుండి ఎన్నిసార్లు కొన్నిసార్లు ఇదే స్థలంలో పునాదులు తీయడం జరిగింది. పునాదులు తీసిన తర్వాత కూడా పూలు పేపించడం జరిగింది. మళ్ళీ కట్టుకున్నామంటే ఇదే బెదిరింపులు, ఇది మొన్న ఇక్కడికి వచ్చి అంటే సాపి వేయించుకొని తింటామంటే వచ్చి నేను ఇంటికి అన్నం తినడానికి పోతున్నా. ఇంటికి పోగా ఎరుకల ఇంటి వద్ద జైడి నర్సరెడ్డి అనే వ్యక్తి నాపై దాడి చేసి విపరీతంగా కొట్టడం జరిగింది. మేము దవాఖానలకు వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. మాది అక్లూరు గ్రామం, వేల్పూర్ మండల్, జిల్లా నిజామాబాద్. మాకు గతంలో 1994లో దళిత బహుజనులకు ఇందిరమ్మ పథకం కింద అప్పుడు ఇందిరమ్మ ప్లాట్లు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ అని చెప్పేసి ఎస్సీ కాలనీలో సుమారుగా ఒక 60 ప్లాట్లు, బీసీ కాలనీ వాళ్ళకు ఒక 94 ప్లాట్లు కేటాయించడం జరిగింది. అప్పుడు భూములు సర్వే చేసి ఎవరి ప్లాటు వాళ్లకు నంబర్లు ఇచ్చి ఆ జాగాను కూడా సర్వే చేసి ఈ ప్లాట్ నీదమ్మా, ఈ ప్లాట్ నీది అని చెప్పేసి అప్పుడు గతంలో ఉన్న అధికారులు ఎంఆర్ఓ గారి చేత ఏదైతే ప్లాటు అగ్రిమెంట్ పేపర్ ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి ఇచ్చిన పేపర్లన్నీ ఇచ్చిర్రు. అయితే కొంతమంది అప్పుడు స్తోమత ఉన్న వాళ్ళు కట్టుకున్నారు, స్తోమత లేని వాళ్ళు నిర్మించుకోలేకపోయారు. కానీ జాగా మాత్రం అలాగే ఉండే. గత 10 సంవత్సరాల క్రితం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు మా దగ్గర జైడి నాగదర్ రెడ్డి అని చెప్పేసి సర్పంచ్గా ఎన్నుకోబడ్డాడు. వీళ్ళ చేతనే ఎన్నుకోబడిన అతను ఏకంగా కేసీఆర్ ప్రభుత్వం రాగానే భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో ఆ ప్లాట్ల భూమిని ధరణి రావడంతో వాళ్ళు మా భూమి అని చెప్పేసి అధికారాన్ని వినియోగించుకొని అప్పుడు వాళ్ళ పేరు మీద చేపించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇల్లు లేని వారికి ఒక 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకోమని, జాగా ఉంటే కట్టుకోమని చెప్పేసి ఏదైతే పథకాన్ని తీసుకొచ్చిర్రో ఆ పథకం రావడంతో మళ్ళీ వాళ్ళ ఆశలు చిగురించడం జరిగింది. మేము ఇల్లు కట్టుకుంటాము అన్న కిరాయిలు ఉండేవాళ్ళు చాలామంది దీంట్లో కిరాయిలు కట్టుకొని వెళ్ళ తీసుకుంటున్నారు. అటువంటి వారికి ఒక మంచి అవకాశం వచ్చింది. 5 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళ జాగాలకు వాళ్ళు పోతే ఈ భూమిని దున్ని ఒక కంచె వేయడం జరిగింది. ఎవరైతే ప్లాటు ఓనర్స్ ఉన్నారో వారు ముందటికొచ్చి ఆ కంచెని తీసేసి మా జాగా అని చెప్పేసి అంటే మా పేరు మీద అయింది, ఇది మాది, మాకు అప్పట్లో గవర్నమెంట్ నుంచి పైసలు రాలేవు అని చెప్పేసి కపట కన్నీరు గార్చుకుంటా మా ఎవరైతే ప్లాట్ల దాంట్లో ఒక 2-3 మగవారు ఉంటే శ్రీ రాజా నర్సగౌడ్ అని చెప్పేసి ఆయనకు ప్లాట్ల పట్ల అవగాహన ఉన్నది, ఈ విధంగా జరిగింది. అప్పుడు సర్వే చేపించినప్పుడు నేను ఉన్నా అన్నందుకే అతన్ని బండితో గుద్ది దాడి చేసి గాయపరచడం జరిగింది. అయితే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించేసి
ఆయనకు ఎంసీ తీసుకొచ్చి ఎస్ఐ గారికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఇంకో ఇద్దరు కోమట్ల ఆనంద్ అని చెప్పేసి ఇంకో కోమట్ల డాక్టర్ అని చెప్పేసి వాళ్ళ మీదకి బండ్లు తీసుకొని పోయి బండ్లు గుద్ది వాళ్ళ వాహనాల మీదకి వెళ్ళి కింద పడేటట్టు కూడా దాడి చేస్తున్నారు. వాళ్ళు వీడికి వస్తే వీళ్ళను ఏం చేయాలో చేస్తామని చెప్పేసి అనవసరంగా మేము మద్దతు ఇస్తే కూడా మాకు వీళ్ళ ప్లాట్లల్లో ఒక అంబేద్కర్ యువజన సంఘం ఆ బాల్కొండ అధ్యక్షునిగా నేను వీళ్ళకు సపోర్టు ప్రకటించడం జరిగింది, మద్దతు ప్రకటించడం జరిగింది. వీళ్ళు మేము మా జాగ ఉన్నది, జాగల చెట్లు మొలిచినాయని వీళ్ళు దానికి చెట్లు కోయడానికి ఒక రూల్ ఉందని తెలియక వాళ్ళు వచ్చి ఒక 3-4 చెట్లు కోసిర్రు. కోయడంతో ఎస్ఐ గారు ఫోన్ చేయగానే అవి కూడా నేను ఆపేపించిన. అయితే మేము ఊళ్ళో లేని వారి పేరు కూడా పెట్టి కేసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇక ఏదన్నా అంటే దాడి చేస్తున్నారు. దయచేసి అధికారులు ఇకనైనా పట్టించుకొని దీన్ని రీసర్వే చేసి ఎవరైతే ధరణిలో ఎక్కించుకున్నారో వారిపై కఠిన చర్య తీసుకొని వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించి వాళ్ళకు ఒక ఇల్లు నిర్మించుకునేలా అధికారులు సహకరించాలని చెప్పేసి అంబేద్కర్ సార్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను.